బాబు ధర్మం, బాబు ధర్మం. బాబు ధర్మం. ధర్మమా? అవును. ఊరంతా విడిచిపెట్టి శ్మశానంలోకి వచ్చి అడుకుంటున్నావు ఏమిటయ్యా? ఊళ్ళో మాకు పోటీ ఎక్కువైపోయిందండి. పోటీయా? అవునండి. వరద బాధితులను కొంతమంది అడుక్కున్నారు, ఉద్యమాలను కొంతమంది అడుక్కున్నారు, పార్టీ ఫండ్ కొంతమంది అడుక్కున్నారు, గుళ్ళని కొంతమంది అడుక్కున్నారు, గోపురాలను కొంతమంది అడుక్కున్నారు. మాకు ఇప్పుడు పోటీ ఎక్కువైపోయింది. వాళ్ళంతా ఊర్లో అడుకుంటున్నారు, నువ్వు శ్మశానంలో అడుకోవడానికి వచ్చావా? అవునండి. ఇక్కడేం దొరుకుతాయా నీకు? ఏవో సగం కాలిన పొలం దొరికితే వంట వండుకోవడానికి పనికి వస్తాయని. సగం కాలిన పొలలా? నీకంటే ఎక్కువ మంది దొరుకుతున్నావా ఇక్కడ? శవాన్ని కాలకుండానే సగం కాళ్ళ పొలను పట్టుకుపోయి అమ్ముకు తినేవాళ్ళు. అలాంటి దడుదుడు కట్టిన వాడే అది. సర్లే, ఎంత దూరం అలాగ వచ్చావు కాబట్టి ఇదిగో తీసుకెళ్ళి. ఏంటండి ఇది? రూపాయి. రూపాయా? రూపాయి. యు గివ్ మీ 1 రూపీ. అవును, 1 రూపీ. చాలా చాలా ఉంచుకోయా. ఏంటి రూపాయి ఇస్తే నాకు కొట్టేసి వెళ్ళిపోతున్నావా? Do you know about economics? Do you know about devaluation of rupee? ద్రవ్యోల్బణం అంటే తెలుసా? బాబు ఇంతకీ తమరెవరు? I am MA economics. ఎంఏ ఎకనామిక్స్? Yes. ఎంఏ ఎకనామిక్స్ చదువుకుని అడుక్కుంటున్నావా? అమ్మా దేశమా వర్తిల్లు. ఇప్పుడు రూపాయి విలువ ఎంత తెలుసా? ఎంత? 12 పైసలు. నేను అంత దూరం నుండి అడుక్కోవడానికి వస్తే 12 పైసలు వేస్తావా? నిజంగా నీకు రూపాయి ఇవ్వాలనుకుంటే 12 రూపాయలు. 12 రూపాయలతో ఏం చేస్తావు? ఏదో కొనుక్కు తింటావు. ఏం కొనుక్కు తింటావా? ఫుల్ మీల్స్ కూడా రాదు, ప్లేట్ మీల్స్ తప్ప. నీకు తినడానికి కదా కావాలి. ఇదిగో బనిస్తా, తిను. బాబు ఒక్క మాట, మనకు స్వరాజ్యం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారో తెలుసా? రోటీ కపడా ఒక మకాన్ కావాలన్నారు. రోటీ ఇది, కపడా ఇదిగో శవామ దేశం గోడలు ఇక్కడ ఉన్నాయి, మకాన్ ఇక్కడ ఉంది. 3 శ్మశానంలోనే దొరుకుతాయ్యా. అర్థమైందా? ఈ 3 కావాలనుకుంటే ఇక్కడికి వస్తూ ఉండు. వెళ్ళి ఈ విలువ. గచ్చు సీతారామయ్య గారి భార్య గచ్చు సీతామాలక్ష్మి, జ్ఞాపకార్థం వారి కుమారులు గచ్చుబార గచ్చపార గజరామ కోతి మార్కు పళ్ళ పొడిమే వాడండి. బాబు ఎంఏ ఎకనామిక్స్ మాట ఏమిటి మరి చాలా కొత్తగా ఉంది. ఎక్కడది? నిన్ననే ఎవరు మహానుభావులు పిలిచి భోజనం పెట్టి ఇచ్చారండి, తొడుక్కున్నాను. దానం చేశారన్నమాట. అవునండి. ఏ మాత్రం ఉంటది ఏంటి దీని ఖరీదు? 5 రూపాయలు ఉంటది. 5 రూపాయలు అంటే నీ లెక్క ప్రకారం 5 12 60 పైసలు అన్నమాట. అవునండి. 60 పైసల గుడ్డ నీ మొఖాన పడేసి వెనకాల 60,000 రూపాయలు పబ్లిసిటీ తెలియజేశారన్నమాట. పబ్లిసిటీ అండి? అవును, వెనకాల చూసుకోలేదు, బోర్డు ఉంది. చూసుకున్నావు కదా. ఆ బోర్డు రిక్షాకి పెట్టారనుకో నెలకు 10 రూపాయలు ఇవ్వాలి. అదే ఆర్టీసీ బస్సులు తగిలించారనుకో నెలకు 100 రూపాయలు ఇవ్వాలి. అదే సినిమాలో ఫ్లైట్ వేసారనుకో 500 రూపాయలు ఇవ్వాలి. పోస్టర్లో వేసారనుకో 1000 రూపాయలు ఇవ్వాలి. రేడియోలో పబ్లిసిటీ అనుకో 5,000 రూపాయలు ఇవ్వాలి. టీవీ అనుకో 25,000 రూపాయలు ఇవ్వాలి. ఈ పబ్లిసిటీ డోర్ టు డోర్ చేరదో లేదో తెలియదు కానీ అడుక్కునే మహారాజు నీ పబ్లిసిటీ మాత్రం డోర్ టు డోర్ చేరద్ది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, దానంలో కూడా ఎంత వ్యాపారం చేశారయ్యా. ఇంత ఫుడ్ గుడ్డ నీ ముఖాన్ని పడేశారు, ఓ బోర్డు తగిలించారు, నేను పోమన్నారు. పెద్ద ఎకనామిస్ట్ అంతా ఆ మాత్రం తెలుసుకోలేవయ్యా నువ్వు. వారే మరి నాకు బనీనండి. బానేనంటే అంతకంటే వైట్ సూపర్ క్వాలిటీ. ఇదిగో చొక్కా కుట్టి కూడా కొట్టేసి సంతిస్తే ఏం పర్లేదు. సందేహించుకో, శవం మీద ఇస్తే స్నానం చేయించాను. ఇదిగో వచ్చేవాటి రోజు కొట్టిస్తాను. అలాగేనండి.